పహల్గాంలో ఉగ్రదాడిని నిరసిస్తూ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండాను అవనతం చేశారు. ఉగ్రదాడిలో మరణించిన వారి కోసం జనసేన తరపున రాష్ట్రంలో 3 రోజులు సంతాప దినాలుగా పాటిస్తున్నట్లు పార్టీ నాయకులు వెల్లడించారు. ఈ రోజు రాత్రి కొవ్వొత్తులతో శాంతియుత ర్యాలీ, రేపు మౌన దీక్షలు, శుక్రవారం మానవహారాలతో నివాళులు అర్పించనున్నట్లు ఎమ్మెల్సీ హరిప్రసాద్ తెలిపారు. మానవహారంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొంటారన్నారు. పహల్గాంలో 27 మంది అమాయకులను టెర్రరిస్టులు ఊతకోత కోయడం అంటే చాలా దిగ్భ్రాంతికరం, చాలా బాధాకరం. ఈ సమాచారం తెలిసిన వెంటనే డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు చాలా కలత చెందారు, ఆవేదన చెందారు. మనం దేశం కోసం సంఘీభావం తెలుపవలసిన సమయం ఇది. 3 రోజుల పాటు జనసేన పార్టీ తరఫున సంతాప దినాల్ని పాటించాలని ఆయన ఈ ఉదయం ప్రకటించారు. ఆ మేరకు పార్టీ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని అవనతం చేశాము. సాయంత్రం కార్యాలయం దగ్గర క్యాండిల్స్ వెలిగిస్తాము. రేపటి రోజున ప్రతి కార్యాలయం దగ్గర మా శ్రేణులు సంతాపం వ్యక్తం చేస్తూ మౌనంగా దీక్షలో కూర్చుంటారు. అదేవిధంగా 3వ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తుల ప్రదర్శన, మానవహారాలు జరుగుతాయి. రాష్ట్రంలోని ఏదో ఒక నగరంలో ఎంపిక చేసుకున్న నగరంలో పార్టీ అధ్యక్షుల వారు కూడా ఈ ప్రదర్శనలో చివరి రోజున పాల్గొంటారు.